హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ నేను మీకు నిన్న బ్యాక్ పార్ట్ పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అని చూపించాను కదండి. అలాగే ఈ బ్యాక్ పార్ట్లో ఈ ఆర్మ్ రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ పైన ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చుతో కలిపి టేపుని ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఈ మొత్తాన్ని కొలుచుకోవాలి. ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచులు అయితే వచ్చింది. ఈ 10 ఇంచుల్లో మైనస్ 1.5 తీసేయాలి. 1.5 తీసేస్తే ఎంత వస్తుంది? 8.5. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 8.5ని మనము హ్యాండ్లో ఎలా కట్ చేసుకోవాలి, ఈ కొలత తీసుకొని అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, హ్యాండ్ కోసం ఇలాగా డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా. ఇప్పుడు ఇది సింగిల్ పేపర్ కాబట్టి నేను ఇదే పేపర్ మీద మీకు చూపిస్తాను. మామూలుగా బ్లౌజ్ మీద హ్యాండ్ అయితే ఇలా మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నారనుకోండి, ఇక్కడ 4 పీసులు అనేది వస్తాయి. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను సింగిల్ హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్ ఫస్ట్ అయితే మనం హెమ్మింగ్ వేసుకుంటున్నామా అలాగే తిప్పి కుట్టుకుంటున్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. హెమ్మింగ్ అయితే 1 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. లేదు ఇక్కడ పైపింగ్ వేసుకోవాలన్నా తిప్పి కుట్టుకోవాలన్నా ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇదిగోండి, ఈ విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులకు పెట్టుకోవాలి. ఖర్చు 1.5 ఇంచులు ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్నారు కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 7 ఇంచులు. ఇలాగా ఖర్చులతో కలిపి 7 ఇంచులు. అంటే పై వైపున మనము ఆల్రెడీ ఖర్చు అనేది తీసుకున్నాం. ఇప్పుడు కింది వైపున ఖర్చుతో కలిపి 7 ఇంచులు అనేది తీసుకున్నాం. ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు అయితే 7 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇక్కడ పైన ఖర్చు ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఇక్కడ కింది వైపున ఖర్చుతో కలిపి 7 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇదే 7 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనము హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకు పెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 3.5 ఇంచులకు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ లూజ్ వేరండి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర లూజ్ వేరు. ఈ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది అంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 8.5. ఇదిగోండి, కరెక్ట్గా 8.5 నుంచి ఇక్కడికి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నారు కదా. ఇందులోనే 1.5 ఇంచు తీసేయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇందులోనే 1.5 ఇంచు మనము ఖర్చు అనేది తీసివేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? తీసివేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మనకి పెద్ద హ్యాండ్ ఏం కాదు కాబట్టి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులోనే 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ 2.5 ఇంచు దగ్గరికి స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, మీకు అప్పుడే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. డ్రా చేశారు కదా. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకోవాలి, జస్ట్ ఒక 1/4 ఇంచుకి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ డ్రా చేసుకోవాలి. ఈ 1/4 ఇంచ్ కలుపుకొని ఈ 1/4 ఇంచులో నుంచి ఈ విధంగా హ్యాండ్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1/4 ఇంచు కింది వైపుకి లోతుగా మార్కింగ్ చేసుకోవాలి.
ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు సైడ్న ఈ ఖర్చులు అనేది కలుపుకోవాలి స్కేల్తో ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నారు కదా. ఇప్పుడు మనము ఈ పేపర్ అయితే కట్ చేయబోతున్నాము. నిన్న బ్యాక్ పార్ట్ని కట్ చేయలేదు కదా, కానీ హ్యాండ్ని అయితే కట్ చేయబోతున్నాను. ఎందుకంటే మీకు హ్యాండ్లో ఫ్రంట్ కోసం మనం లోత్ అనేది తీస్తాం. అది ఎక్కడ తీస్తారు ఏందనేది కూడా మీకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ ఈ పేపర్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలాగా ఆల్రెడీ మనము పైన ఎక్కడి వరకు అయితే మడిచి కుట్టుకోవాలి అక్కడికి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాం. ఇక్కడ ఖర్చు అయితే పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు హ్యాండ్ని ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ ఖర్చు నుంచి ఇక్కడ మీకు ఇప్పుడు ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలాగ ఒక మార్కింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఈ మార్కింగు ఈ ఖర్చు దగ్గరికి టేప్తో ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు వస్తుంది? 7 ఇంచులు. 7 ఇంచులకి సగానికి ఎంత అవుతుంది? 3.5 ఇంచు. 3.5 ఇంచు దగ్గర ఈ విధంగా ఒక పాయింట్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 3/4 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగు ఈ 3/4 ఇంచు మార్కింగు ఈ ఖర్చులోకి కలిసిపోవాలి. అంటే ఎస్ లాగా మనం డ్రా చేస్తే ఎస్ లాగా రావాలి. ఇదండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, ఎస్ లాగా రావాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మీకు దగ్గరగా జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఈ 3/4 ఇంచుకి బేస్ చేసుకొని ఈ ఖర్చులోకి ఈ విధంగా కలుపుకోవాలి. అంటే మనకి షేప్ అనేది ఎస్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్కి కూడా ఇంతేనండి. ఎవరైనా కరెక్ట్గా రావట్లేదు కటింగ్ అనుకున్నప్పుడు పేపర్ మీద ఈ విధంగా ట్రై చేసుకొని తర్వాత బ్లౌజ్ని కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగో చూడండి, ఈ పీస్ అనేది మనకి ఎస్ లాగా వచ్చింది కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కోసం ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఇదిగోండి, నేను ఇక్కడ ఖర్చు కూడా పెట్టాను కదా, ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. చూసారు కదండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి, ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదా హ్యాండ్ని ఎంత పర్ఫెక్ట్గా మనము కట్ చేసుకోవచ్చో, అది కూడా కొంచెం అటు ఇటు అవ్వకుండా నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని ఇదే పేపర్ని తీసుకెళ్ళి బ్లౌజ్ పైన బేస్ చేసుకొని కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కూడా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.